గురుగారు చాలా మంది ప్రవచనం అనే మాటను మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కాస్తో కూస్తో అవగాహన వచ్చిందనే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు కాబట్టి. ఈ ప్రవచనం అంటే ఏమిటి? అలాగే స్వాధ్యాయం అంటే ఏమిటి? దీనికి సంబంధించి చెప్పండి. బాగుంది. ఈ స్వాధ్యాయ ప్రవచనాల గురించి చక్కని ఉపదేశం మనకు ఈ తైత్రోపనిషత్తు ఇస్తుందండి. ఏమంటుందంటే ఉపనిషత్తు ఋతంచ స్వాధ్యాయం ప్రవచనేచ అని అంటుంది. అది ఇక్కడ ఋతం అంటే వేదవాక్కమ్మ, వేదవాక్కు. వేదవాక్కు యొక్క అర్థం తెలుసుకోండి, తర్వాత దాన్ని ఉపాసన చేయండి, అంతేగా ఆ తర్వాత దాన్ని ఇతరులకు చెప్పండి. అంటే తెలుసుకొని చెప్పండి అని. ఇప్పుడు తెలుసుకొని చెప్పండి. అది స్వాధ్యాయం అంటే తెలుసుకోవాలి, దాని యొక్క అర్థం ఏందో, గూఢార్థం ఏందో తెలుసుకోవాలి. తర్వాత ప్రవచనం బాగా చెప్పండి ఇతరులకు. తెలుసుకొని అట్లే పెట్టుకుంటే వాడు పండితుడు కాదు. వాడు పండితుడు లోకానికి ఉపయోగపడే పండితుడు కాదు కదా. ప్రవచనం కూడా చేయాలి, వట్టి వచనం కాదు, బాగా మంచిగా చెప్పాలన్నమాట, విడమర్చి చెప్పాలి. ఋతంచ స్వాధ్యాయం ప్రవచనేచ. కాబట్టి వేదవాక్కులు ఏవైతే ఉన్నాయో, వేదమంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని బాగా అధ్యయనం చేసి, అవి స్వాధ్యాయం అన్నాడు ఇక్కడ. సుఖకరమైనటువంటివి అన్నమాట ఆ వాక్కులు, దుఃఖకరమైనవి కాదు. లోకంలో ఆల్రెడీ దుఃఖాన్ని పొందుతున్నాం, వేదం చదవడం కూడా దుఃఖం లభిస్తే ఇంకా వేదం చదవలసిన అవసరమే ఉన్నది. కాబట్టి స్వాధ్యాయం అన్నారు దాన్ని, వేదాన్ని. ఎందుకంటే సుఖాన్ని, ఆనందాన్ని కలిగించే గ్రంథం గనక మనకు వేదాన్ని స్వాధ్యాయం అన్నారు. కాబట్టి అట్లా ఓంకారాన్ని, అట్లా వేదవాక్కులను అధ్యయనం చేసి ఇతరులకు చెప్పాలి అని చెప్తున్నది. అట్లాగే సత్యంచ స్వాధ్యాయం ప్రవచనేచ. అది వేదం సత్యం చెప్తుంది కనుక ఆ సత్యం ఏమిటో తెలుసుకొని మరి దాన్ని బాగా జీవితంలో, ఇక్కడ స్వాధ్యాయం అన్న దానికి ఇక్కడ ఆచరణలో పెట్టి అన్నమాట. సత్యం యొక్క గొప్పతనం ఏమిటో మనం చెప్పాలి అన్నమాట. ఇప్పుడు మహాభారతంలో శకుంతలోపాఖ్యానం ఉంది, అందులో ఆమె సత్యం యొక్క గొప్పతనాన్ని దుష్యంతునికి చెప్తుంది. ఇట్లా అన్నమాట. మహాభారతం, ఇతిహాసాలు, పురాణాల్లో కూడా సత్యం యొక్క గొప్పతనం చెప్పే సంఘటనలు, సన్నివేశాలు, కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సత్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టి ఇతరులకు చెప్పాలి. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అట్లే తపస్సు చేసి చెప్పాలి. నేను తపస్సు చేస్తున్నాను, నేను ముక్తి కోసం నాకు నేను అనుకోవడం కాదు. ఉపనిషత్తు బాగా చెప్తుంది చూడండి, లోకోపకారకమైనటువంటి పనులు పండితులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానులు, ఏమండి శాస్త్రవేత్తలు ఏం చేయాలనో ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తపశ్చ స్వాధ్యాయం ప్రవచనేచ. కాబట్టి తపస్సు యొక్క ఫలం ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే సహిష్ణుత అన్నమాట. అంటే దాన్ని ఏమంటామంటే మనము దాన్ని రెండింటిని యందు సుఖ దుఃఖ సహిష్ణుత అన్నమాట, సమత్వం అన్నమాట. అది తపస్సు అంటే సమత్వం అన్నమాట. మనం అన్నింటిని యందు సమత్వం కలిగి ఉండడానికి తపస్సు చేయాలి. కాబట్టి అట్లా తపస్సు కూడా ఆచరించి ఇతరులకు చెప్పాలి అట. చేయకుండా తపస్సు గురించి చెప్పకూడదు అని ఇక్కడ. ఏమి దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అది ఇక్కడ దమం అంటే ఇక్కడ అది మనస్సును ఏ విధంగా స్వాధీనంలో పెట్టుకోవాలనో పెట్టుకొని, అంటే యోగులు పెట్టుకొని ఇతరులకు చెప్పాలి. శమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. ఇంద్రియాలను ఎట్లా అదుపులో పెట్టుకొని తెలిసి ఆచరణలో పెట్టుకొని చెప్పాలి. అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. యజ్ఞం చేసి యజ్ఞం గురించి చెప్పండి, ఏమి చేయకుండా చెప్పకండి ఒట్టిగా అంటున్నాడు ఇక్కడ. ఎంత బాగా చూడండి ఇక్కడ కదా. ఇవన్నీ కూడా సుఖకరమైనటువంటివి కాబట్టి తెలుసుకొని ఆచరణలో పెట్టి చెప్పండి. తర్వాత ఇంకా చెప్తున్నాడు, అతిథియశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. మనం అతిథులకు పెట్టాలి, పుణ్యం వస్తుంది అని ఒట్టిగా చెప్పడం కాదు. నీవు అతిథులను గౌరవించి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి తర్వాత దానికి ఫలం ఇలాంటిది అని చెప్పండి. మానుషంచ స్వాధ్యాయ ప్రవచనేచ. వివాహం యొక్క ఫలం కూడా అన్నమాట. ఏమి బ్రహ్మచారులు వివాహం గురించి ఏం చెప్తారు? చెప్పరు కదా. కాబట్టి వైవాహిక జీవనంలో ఉన్నటువంటి పరమార్థం, భారతీయ వైవాహిక జీవనం చాలా గొప్పది. కాబట్టి ఆ విధంగా వివాహితులైనటువంటి వాళ్ళు దాని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు చెప్పాలి. తర్వాత ప్రజాచ స్వాధ్యాయ ప్రవచనేచ. సంతానం యొక్క విలువ అన్నమాట. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఒక్కొక్కటి ఈ విధంగా తెలిసి చెప్పాలి. తర్వాత మనకు ఇంకా సత్యమితి సత్యవచ అతీతరహ. ఇక్కడ ఈ ముగ్గురు మహాత్ముల యొక్క పేర్లు ఉన్నాయి ఇందులో, ఈ ఉపనిషత్తుల్లో. ఒకరు ఏం చేస్తారంటే
సత్యాన్ని ఆచరించి చెప్పాలి అని రథీధరుడు అనే ఒక ఋషి చెప్పాడు. సత్యం చాలా గొప్పది అని. తర్వాత ఆయన పౌర్షిష్టి అనే ఋషి ఆయన ఏం చేసి తపస్సే గొప్పది అని చెప్పాడు. తపస్సు ఆచరించి ఇతరులకు చెప్పాలి అని. తర్వాత మౌద్గుల్యుడు అనే ఒక ఋషి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన స్వాధ్యాయం గొప్పది అని చెప్తాడు. చూడండి, అంటే ఎవరి దృష్టిలో ఏది గొప్పదో అది అనుభవించి ముందు దాన్ని అనుభవించి ఆచరించి ఇతరులకు చెప్పాలనే ఒక గొప్ప సందేశాన్ని మనకు ఉపనిషత్తు అందిస్తోంది. చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా ఇక నుంచి ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మనకేం అర్థమవుతుంది, ఏదైనా మనం చెప్పేటప్పుడు ముందు అది మనం పాటించాలి, మనం అనుభవించాలి, ఆ తర్వాతనే ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. చాలా అంటే చాలా చక్కగా వివరించారు కదా మసన్ చెన్నప్ప గారు. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.